హే గాయ్స్, వెల్కమ్ టు బుక్స్ అండ్ కాఫీ. అంటారు క్యారెక్టర్, యాక్టర్ గొప్పదనం తెలియాలి అంటే మూవీనో సిరీసో మొత్తం అవసరం లేదు, జస్ట్ ఒక సీన్ చాలు అని. అదే అన్నం ఉడికే టైప్ అనమాట. ఆ మాటల్ని నిజం అని ప్రూవ్ చేసే మరొక ఎగ్జాంపులే ఇది, ఈ నాగమ్మ క్యారెక్టర్. వీడియోలోకి వెళ్ళే ముందు నా కంటెంట్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే టు మంజిమా గారు. నాగమ్మ ఒక స్వీట్, ఇన్నోసెంట్, ప్యూర్ సోల్, ఒక ఫైటర్, మంచి కోసం నిలబడే ఫైటర్, లీడర్. ఇలాంటి మంచి పర్సన్స్ ఈ లోకంలో రేర్ అంటే రేర్. ఎదుటి వాళ్ళ కోసం, ఏం తెలియని వాళ్ళ కోసం, ఏం ఆశించకుండా వాళ్ళను కాపాడటం కోసం తన ప్రాణాలు కూడా ఇచ్చేయడం అంటే ఎవరిస్తారండి? ఇలాంటి ఘటనలు జరిగేటప్పుడు సైలెంట్గా వెళ్ళిపోయేవాళ్ళు, తమ మీదకి రాకుండా చెయ్యి అనుకుని పారిపోయేవాళ్ళు, కొంతమంది సినిమా చూసినట్టు చూసేవాళ్ళు. లోకం ఇది. నాగమ్మ మాత్రం అలాంటి ఆవిడ కాదు. ఈ వరల్డ్లో ఇలాంటి వాళ్ళు ఒక 10% అయినా ఉన్నారో లేదో తెలియదు, కానీ ఉన్న వాళ్ళలో మాత్రం నాగమ్మ ఖచ్చితంగా ఉంటారు. హస్బెండ్ అంటే ఎంత లవ్, జస్ట్ కలలో తన హస్బెండ్కి తను ప్రయారిటీ, తను ఫస్ట్లో కాదు, అది కలలో అని తెలిసే ఎంత బాధపడుతుందో. గాజు బుడ్డి అని తను పిలుచుకునే ముద్దు పేరు చూస్తేనే తెలుస్తుంది హస్బెండ్ అంటే ఎంత లవో కేరింగో అని. ఒక చిన్న పిల్లోళ్ళ చూసుకునేది. దీన్ని ప్రూవ్ చేసే ఒక సీన్, తన హస్బెండ్ చిన్నపిల్లవాళ్ళలో ఉంటాడు అని చెప్పే సీన్. తను ఎంత మంచిది అంటే న్యాయం కోసం, చిన్నపిల్లల్ని కాపాడడం కోసం అంత ప్రేమించే భర్తని చంపేసే అంత మంచిది. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు లోకంలో ఎక్కడో ఒకరు. ఇవన్నీ తీసేసి పిల్లల్ని ఫీడ్ చేసే సీన్. కాపాడాకే పోలీస్ స్టేషన్లోనో ఏ అనాథాశ్రమంలోనో ఇచ్చేయచ్చు పిల్లల్ని. ఇచ్చేసి తన జాబ్ అయ్యింది, ఇంకా నేను కొంచెం టెన్షన్ పడకుండా తిరగచ్చు అని అనుకోవచ్చు. కానీ అప్పటికి కూడా వదలలేదు వాళ్ళని. సొంత తల్లిదండ్రులు ఇలా చేశారు అని తెలిసాక ఇంకేం చేస్తుంది? ఆఖరికి తనకి మంచి చేస్తారు అన్న హోప్తో వెళ్ళి కలిసిన లాయర్కి కూడా ఎక్కడ ఉన్నారో చెప్పదు. అసలు ఇలాంటి వాళ్ళు ఎవరున్నారండి? వాళ్ళ సేఫ్టీకి ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని. ఆ క్రిమినల్ నేమ్ కూడా చెప్పదు. అఫ్కోర్స్ అలా ఏ ఆశ్రమంలోనో ఇంకో చోట వదిలేసేదైతే తనంత జాగ్రత్తగా గాజు బొమ్మలో చూసి తన ప్రాణమైన హస్బెండ్ని చంపదుగా. నార్మల్గా మనం ప్రాణంగా ప్రేమించే వాళ్ళు దూరం అయితేనే తట్టుకోలేం. అలాంటిది తన చేతుల్లోనే తనే అలా చేసింది ఒక మంచి కోసం, తనకేమీ అవ్వని వాళ్ళ కోసం కూడా. ఆ బాధ అసలు వర్ణనాతీతం. ఎంత బాధ ఉన్నా అది లోపల ఉంచేసి పిల్లల్ని కాపాడుతూనే ఉంటుంది. పిల్లల కోసం ఫీడ్ చేయడానికి జాబ్ ఎక్కడ దొరకదు. ఆ టైంలో అలా ఆ పని చేస్తారే, హ్యాట్స్ ఆఫ్ అమ్మ. అలా ఆ మనీ తీసుకుని వాటితో ఫుడ్, బొమ్మలు తీసుకుని వెళ్తారే, వెళ్ళగానే వాళ్ళు అమ్మ అని సీన్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే టైంలో అలా ఫీల్ అయిన తీరు, తనతో పాటు మన కంట్లో నుండి నీళ్ళు వచ్చేస్తాయి. నైట్ టైం చూస్తే నేను ఎమోషన్స్ హైలో ఉంటాయి, బట్ ఐ బెట్ ఏ టైంలో చూసిన హృదయం ఉన్న ఏ మనిషి అది చూసినా వాళ్ళు ఇదే సిచ్యువేషన్లో ఉంటారు. ఇవన్నీ చేసి చివరికి లాయర్ని కలిసి తర్వాత కోర్ట్ దగ్గర ఆ సీన్, అందులో ఒక మైనస్ ఉన్నా అది డైరెక్టర్ ఫాల్ట్. కానీ నాగమ్మ క్యారెక్టర్కి సంబంధించింది ఏమాత్రం కాదు. షీఈ్ అ ఫైటర్. అక్కడ కూడా పిల్లల్ని కాపాడుకోవాలని సూపర్ అదిరిపోయి ఫైట్ చేస్తుంది. ఒక పక్క వాళ్ళు ఎన్నిసార్లు కత్తులతో పొడిచిన అమ్మ ప్రేమ కదా, అంతే ఎంతకైనా తెగించేస్తుంది తన పిల్లల్ని కాపాడటానికి. తను ఎంత ఫైటరో తన హస్బెండ్ని చంపినప్పుడే మనకి మంచి కోసం అది తెలుస్తుంది. సో ఆశ్చర్యపోయేదే లేదు ఇందులో. చివరికి తను అనుకున్నట్టే పిల్లల్ని కాపాడుకుంటుంది. అమ్మ కదా. సో ఎన్ని బెస్ట్ క్యారెక్టర్స్ ఉన్నా డెఫినెట్లీ మన హార్ట్లో ప్లేస్ అమ్మే కొట్టేస్తుంది. అలానే సిరీస్ నాకు ఎస్పెషల్లీ ఫస్ట్ సీజన్ బాగా నచ్చిన, నా హార్ట్లో ప్లేస్ కొట్టేసింది మాత్రం నాగమ్మ గారే. ఈ క్యారెక్టర్లో మంజిమా గారు జీవించేశారు. ఇక మాట్లాడుకోవడానికి ఏం లేదు. సో దిస్ ఈజ్ ఎ స్పెషల్ వీడియో ఆన్ నాగమ్మ క్యారెక్టర్ ఫ్రమ్ సూడల్ టు విషింగ్ మంజిమా గారు a healthy, happy birthday once again. Mother character, right? So even though there are, no matter how many best characters there are, definitely mom steals place in our hearts. So this is the video, guys. If you like it, please subscribe and follow for more. Thank you. Signing off.